హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 20th May 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. సో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈరోజు వార్తలో నిలిచింది. అది ఒక ఉద్యమం అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఒక పర్యావరణ ఉద్యమం అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకి ఈరోజు వార్తలో నిలిచింది. మనం చరిత్రలో కూడా చూసాం, ఇటీవల కాలంలో చాలా ఉద్యమాలు మనకి వివిధ రకాలైనటువంటి అంశాలతో వార్తలు నిలిచాయి. నదీ ఉద్యమాలు కావచ్చు అండ్ వివిధ రకాలైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు కావచ్చు, నదులకు సంబంధించి అండ్ ఫారెస్ట్లకు సంబంధించి కూడా విరుద్ధమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక ఉద్యమాలు మనం చూడడం చేసాం. అండ్ మెయిన్గా తీసుకుంటే వాటిల్లో అతి ముఖ్యమైనది ఇటీవల కాలంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఉద్యమం ఏది అంటే చిక్కో ఉద్యమం. చాలా ఇంపార్టెంట్. మనకి తరచూ కూడా మనకి ఈ యొక్క ఉద్యమానికి సంబంధించి బిట్స్ అనేది అడగడం జరుగుతుంది పోటీ పరీక్షల్లో. చిక్కో ఉద్యమానికి సంబంధించి చరిత్రలోనే ఒక ప్రఖ్యాతి పొందినటువంటి ఉద్యమంగా చెప్పుకోవచ్చు. సో అటువంటి ఉద్యమాలు మనం ఇటీవల కాలంలో మరెన్నో చూసాం. సో ఈ రోజు మనకి మెయిన్గా తీసుకుంటే అటవీ సంరక్షణ ఉద్యమం అని చెప్పి ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. అది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమం. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసినటువంటి ఒక ఉద్యమమే మనకి ఈ యొక్క అటవీ సంరక్షణ ఉద్యమం. దాని యొక్క పేరు ఏంటి, ఆ యొక్క ఉద్యమం పేరు అంటే సేవ్ బక్స్వాహా. సో పేరు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నేమ్ అనేది మనకి ఉద్యమాలకు సంబంధించి ముఖ్యంగా మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క ఉద్యమాలకు సంబంధించి అది అటవీ సంరక్షణ ఉద్యమాలకు సంబంధించి అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్ ఏంటంటే సేవ్ బక్స్వాకా మూవ్మెంట్ అని చెప్పి చెప్తాం. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అటవీ సంరక్షణ మూవ్మెంట్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క నేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క మెయిన్గా తీసుకుంటే ఈ అటవీ సంరక్షణ ఉద్యమం ఈ రోజు మనకి వార్తలు నిలవడానికి గల కారణం ఏంటి అంటే ఆ యొక్క అటవీ ప్రాంతంలో మనకి వజ్రాల నిధి ఉన్నట్లుగా ప్రభుత్వం అనేది గుర్తించడం అనేది జరిగింది. సో ఆ యొక్క ప్రభుత్వం అనేది దానికి బదులుగా మొత్తం అని చెప్పి 2.15 లక్షల చెట్లను నరికివేయాలి అని చెప్పి, సో ఆ అటవీలో ఉన్నటువంటి ఆ నిధిని, వజ్రాల నిధిని బయటికి తీయాలి అంటే సో ఆ అడవిలో ఉన్నటువంటి 2.5 లక్షల చెట్లను నరికివేయాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వం. సో దానికి వ్యతిరేకంగా ప్రజలు అనేది నిరసనలు చెల్లించడం అయితే జరిగింది. మనం చూస్తూనే ఉంటాం, ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఇటీవల కాలాల్లో కూడా మనకి ప్రభుత్వం ఈ విధంగా చెట్లను నరికివేయాలి అని సంకల్పించినప్పుడు ప్రజలు ప్రతి ఒక్కసారి కూడా అడ్డుపడడం అండ్ వారి దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, నిరసనలు చేపట్టడం అనేది చూస్తూనే ఉన్నాం. సో ఈ విధంగా ఈ రోజు మనకి ప్రజలు మరలా కూడా ఆ యొక్క ప్రజలు మాత్రం అడ్డుపడడం అనేది జరిగింది. ఇది సర్వసాధారణం. ఎప్పుడూ కూడా మనము ఎన్నో ఉద్యమాల్లో అడవులను నరికివేయాలని చెప్పి ప్రభుత్వాలు వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు అనేది ప్రజల నిరసనల వలన తిరిగి వాటిని నరికివేయకుండా వాటిని అరికట్టడం కూడా జరిగింది. సో అటువంటి విజయవంతమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి సంరక్షణ ఉద్యమాలను మనం చూసాం. సో అందులో భాగంగా మనకి మెయిన్గా తీసుకుంటే చెప్పాం, ఇటీవల కాలంలో అత్యున్నతమైనటువంటి పేరు పొందినటువంటి ఉద్యమం ఏది అంటే చిక్కో ఉద్యమం. ఈ యొక్క చిక్కో ఉద్యమం అనేది మనకి చరిత్రలో ఒక గొప్ప నూతనమైనటువంటి ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఈ ఉద్యమం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తలో నిలిచింది. సో ఈ రోజు మనకి తీసుకుంటే ఇటీవల మధ్యప్రదేశ్లో మనకి అనేకమైనటువంటి అంశాలతో వార్తలో నిలుస్తుంది. కరోనాకి సంబంధించి నిన్నటి రోజున కూడా మనం చూసాం. మెయిన్గా తీస్తే వైద్య ఆప్కే ద్వార్ అని చెప్పే ఒక కార్యక్రమంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలో నిలిచింది. అండ్ అదేవిధంగా గో సంరక్షణ ఉద్యమాలని చెప్పి, పసిపిల్లల కోసం అని చెప్పి కొన్ని సంరక్షణ కేంద్రాలను స్థాపించడం కావచ్చు. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్కి సంబంధించి ఆక్సిజన్ ఆన్ వీల్ స్థాపించడం. సో వివిధ రకాలైనటువంటి అంశాలతో మనకి వివిధ రకాలైనటువంటి అంశాలతో మనకి ఇటీవల కాలంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలను ఇచ్చింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి సేవ్ బక్స్వాహా అని చెప్పే ఒక అంశంతో, ఒక ఉద్యమంతో ఈరోజు మనకి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. సో కేవలం మనకి ప్రజలు చేస్తున్నటువంటి పర్యావరణ సంరక్షణ ఉద్యమం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క అటవీ సంరక్షణ ఉద్యమం ఏ నేమ్తో చేస్తున్నారు అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. సో సేవ్ బక్స్వాహా అని చెప్పే ఒక ఉద్యమం.
సో ఇటీవల కాలంలో బాగా ప్రఖ్యాతి పొందినటువంటి చిక్కో ఉద్యమం, సో అటువంటి ఉద్యమాలకు ధీటుగా తీసుకున్నటువంటి మరొక ఉద్యమంగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడూ కూడా మనకి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ఇటువంటి అంశాలపైన ప్రజలు ఎప్పుడు కూడా వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే ఉంటారు అండ్ విజయం కూడా సాధిస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఉద్యమం అనేది మనకి వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. అభ్యర్థులు గమనించాలి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఏ విధంగా మనకి బిట్స్ అనేది అడగడం జరుగుతుంది అంటే, ఈ యొక్క సేవ్ బక్స్వాకా అని చెప్పే ఉద్యమాన్ని స్థాపించినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పి అంటారు, మధ్యప్రదేశ్ రాష్ట్రం. సో దేని వరకు ఈ యొక్క ఏర్పాటు చేశారంటే, అక్కడ ఉన్నటువంటి అడవులు నరికివేత వలన ఈ యొక్క ఉద్యమం అనేది చేపట్టారు. ఆ అడవులను ఎందుకోసం నరకాలని అనుకుంటున్నారంటే, అక్కడ ఉన్న వజ్రాల నిధి నిక్షేపం కోసం. ఎన్ని లక్షల చెట్లు అని చెప్పి అడగడం పాసిబిలిటీ ఉంది. 2.15 లక్షల చెట్లను నరికివేయాలని చెప్పే ఉద్దేశంతో దాని కొరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు నిరసనల ద్వారా తెలియడం అనేది జరిగింది. సో ఇది మనకి మెయిన్గా తీసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అంశం. ఈ విధంగా మనకి ఈ యొక్క అటవీ సంరక్షణ ఉద్యమం అనేది వార్తలో నిలిచింది. సో మెయిన్గా ఈ యొక్క ఉద్యమాల పట్ల కావచ్చు అండ్ మెయిన్గా ఈ యొక్క నిరసనల పట్ల, మూమెంట్ల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ఎందుకోసము అంటే ఇటీవల కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యమాలకు సంబంధించి తరచూ కూడా మనకి వార్తలో నిలుస్తున్నాయి. సో ఆ యొక్క అంశాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి వార్తలో నుంచినటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచినటువంటి మరొక అంశం ఏంటి అంటే, అంబులెన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో అంబులెన్సెస్కి సంబంధించినటువంటి అంశాలు మనకి వార్తలో నిలుస్తున్నాయి. ఎందుకోసము అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా సిచ్యువేషన్స్లో వీటిని దైవాలుగా భావిస్తున్నారు. ఎందుకు అంటే ఏ సమయంలో అయితే అవసరం అవుతుందో ఆ సమయంలో సమయానికి అనుగుణంగా వీటి ద్వారా వారు రక్షణ ప్రాంతాలకు చేరుకోవడం అనేది జరుగుతుంది అండ్ ట్రీట్మెంట్ అనేది పాసిబిలిటీ టైంలో పొందడం జరుగుతుంది. సో ఈ అంబులెన్సెస్ని మనం చాలా ఇంపార్టెంట్ కీస్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి వాటిల్లో ఇప్పుడు మరి ఎక్కువగా కూడా అంబులెన్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. సైరన్ చాలా ఇంపార్టెంట్. మనకి అంబులెన్సెస్ యొక్క సైరన్ అనేది ఆ యొక్క శబ్దము ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ తెలపడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఇటీవల కాలంలో ఒక రాష్ట్రం అనేది దీనిని నిషేధించి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. దేశంలోనే మొట్టమొదటిసారిగా అంబులెన్స్ సైన్ని నిషేధించినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పి అడుగుతారు. సో ఆ రాష్ట్రం ఏది అంటే మణిపూర్. సో మణిపూర్ రాష్ట్రం యొక్క సైరన్ని నిషేధించి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో చూసాం మనం. ఈ యొక్క సైరన్కి సంబంధించే కాదు, మణిపూర్ రాష్ట్రం అనేక అంశాలతో తరచూ వార్తలో నిలుస్తుంది. మోమో అని చెప్పే ఒక అంశం చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ మోమో అంశం ఎందుకు అంటే, వెజిటేబుల్స్ని ఒక యాప్ ద్వారా వారి ఇంటి వద్దకి అందించేటువంటి ఒక ముఖ్య కార్యక్రమంతో ఇది వార్తలో నిలిచింది. అటువంటి వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో చేపట్టి మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తరచూ వార్తలో నిలుస్తుంది. ఎప్పుడు కూడా మనకి పోటీ పరీక్షల్లో ఎక్కువగా అడుగుతారంటే తరచూ వార్తలో నిలుస్తున్న అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. రాష్ట్రాలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి మార్పులు అండ్ వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో ఒకే ముఖ్య ఉద్దేశాలు ఏంటి అండ్ వాటి ద్వారా చేయాలనుకున్నటువంటి వాళ్ళ సంకల్పం ఏంటి అండ్ దాని కొరకు ఎంత మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. సో ఇటువంటి వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో ఆ యొక్క అంశాలపైన ఎక్కువగా కూడా మనల్ని అడగడం అనేది జరుగుతుంది. సో ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు వార్తల నుంచి అంశంగా తీసుకుంది ఏంటంటే మణిపూర్ రాష్ట్రం. సో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి అంశాలతో వార్తలు నిలిచినటువంటి ఈ యొక్క మణిపూర్ రాష్ట్రం ఈ రోజు మనకి అంబులెన్స్ సైన్ని సంబంధించి ఆ యొక్క సౌండ్ని నిషేధించాలి, సో ఆ యొక్క శబ్దాన్ని నిషేధించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మణిపూర్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఎందుకొరకు దీన్ని నిషేధించాలి అని చెప్పి అంటే, మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల్లో ఎవరైతే పాజిటివ్ కలిగి ఉన్నారో, కోవిడ్ పాజిటివ్ కలిగి ఉన్న వ్యక్తుల్లో ఆ యొక్క జీవి అంటే ఆ యొక్క బ్యాక్టీరియా లేదా ఆ యొక్క వైరస్ వలన వారు చనిపోవడం కంటే కూడా వారిలో ఉన్నటువంటి భయోందోళన వల్లనే చనిపోయిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం జరిగినటువంటి వెలువరించినటువంటి రీసెర్చ్ల ప్రకారం అండ్ ఇండెక్స్ల ప్రకారంగా తీసుకుంటే ఎవరైతే అధిక శాతంగా భయపడుతున్నారో సో వారు యొక్క మరణాల శాతం అనేది ఎక్కువగా ఉన్నట్లు వారు వెలువడించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్లో ఎవరైతే ఈ కోవిడ్ పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారి యొక్క అంబులెన్సెస్ సౌండ్ని వినడం ద్వారా ఎంతోమంది మరణిస్తున్నారు అండ్ ఇన్ని కేసెస్ వస్తున్నాయా అండ్ వీరందరూ చనిపోతున్నారని చెప్పే భయాందోళనకు గురై వారు మరణించడం అనేది జరుగుతుంది. సో వారందరి కోసం కూడా అటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు యొక్క మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం వార్తలో నిలిచింది. సో ఆ యొక్క సైరన్ని నిషేధించి ఎవరైతే అంబులెన్సెస్ని యూజ్ చేస్తున్నారో సో ఆ అంబులెన్స్ను వారి సేవలను కొనసాగించాలి, ఆ సేవల వల్లే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఈ యొక్క అంబులెన్సెస్ సౌండ్ని నిషేధించాలి అని చెప్పి ఒక చట్టంగా అంటే
దీని నిషేధ చట్టంగా ఈ యొక్క ఈ యొక్క మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే కోవిడ్ పాజిటివ్ ఉన్నటువంటి కేసెస్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క వైరస్ బారిన పడి మరణించిన వారి కంటే కూడా మనోధైర్యం లేక, అంటే గుండె ధైర్యం అనేది లేక చనిపోయిన వారు ఎక్కువ శాతంగా ఉన్నారు అని చెప్పి సో అటువంటి వారి అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది అని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించడం అనేది జరిగింది. సో ఇటీవల కాలంలో కూడా మనకి ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు మనకు వార్తల్లో నిలుస్తున్నాయి. సో ఆ యొక్క యాప్స్ పైన కావచ్చు, ఆ యొక్క వెబ్సైట్స్ పైన కావచ్చు, ఆ యొక్క పోర్టల్స్ పైన కావచ్చు, వారు తీసుకొస్తున్నటువంటి వినూత్నమైన కార్యక్రమాల పట్ల కావచ్చు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి. పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న వారు ఎక్కువగా కూడా దీని పట్ల శ్రద్ధ వహించండి. మనం ఇటీవల కాలంలో కూడా చూసాం, కరోనాకి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువ శ్రద్ధ వహించండి అని చెప్పాం. ఎందుకోసం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో మనకి ఎక్కువ బిట్స్ అనేది ఆ వాటిపైనే రావడం అనేది జరుగుతుంది. సో అవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్త నుంచి మరొక అంశం ఏంటి అంటే రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి అశోక్ గెహ్లాట్ గారు ఈ రోజు మనకి వార్తలో నిలిచారు. అశోక్ గెహ్లాట్ గారు నిలిచినటువంటి ఒక అంశం ఏంటంటే బ్లాక్ ఫంగల్ డిసీజ్. మనం ఇటీవల డిస్కస్ చేసాం, డిసెంబర్ మాసంలో వచ్చినటువంటి ఒక బ్లాక్ ఫంగల్ డిసీజ్ ఆర్ ముకోర్మైకోసిస్ ఆర్ గిగోమైకోసిస్ అని చెప్పే ఒక డిసీజ్ అనేది చాలా వరకు కూడా ప్రమాదకరమైనటువంటి ఒక వ్యాధిగా మారుతూ వస్తుంది. సో ఈ రోజు ఆ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో దీన్నే మనం COVID-19 ట్రిగ్గర్డ్ డిసీజ్ అని చెప్పవచ్చు. ఎవరైతే కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారో వారికి నయమైన తరువాత వారిలో కనిపించేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి వ్యాధి ఏది అంటే ఈ యొక్క ముకోర్మైకోసిస్ ఆర్ గిగోమైకోసిస్ ఆర్ బ్లాక్ ఫంగల్ డిసీజ్. ఈ యొక్క బ్లాక్ ఫంగల్ డిసీజ్ అనేది ఎలా రావడం జరుగుతుంది, ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే ఎక్కువగా కూడా మనం ఈ యొక్క పాజిటివ్ పర్సన్స్ అనేవారు హాస్పిటలైజ్ అయిన టైంలో వారికి స్టెరాయిడ్స్ అనేది ఎక్కువ శాతం వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. వారు త్వరగా కోలుకోవాలి అండ్ వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించాలని చెప్పే ఉద్దేశంతో ఇక స్టెరాయిడ్స్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి వాటి యూజేజ్ వల్ల వారి యొక్క బలం అంటే యొక్క బాహ్య బలం పైన ఎక్కువ శ్రద్ధ అనేది ప్రెషర్ అనేది పడడంతో ఈ యొక్క వ్యాధి అనేది ఎక్కువగా కూడా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఆ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెంది వారు నయమై తిరిగి ఇంటికి వస్తారో ఆ యొక్క చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే అటువంటి వాతావరణాన్ని కలిగి ఉండరో వారికి ఎక్కువ శాతం యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే ఇది ఒక COVID-19 ట్రిగ్గర్డ్ వ్యాధిగా తీసుకోవచ్చు. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క వ్యాధికి సంబంధించి వివిధమైనటువంటి రాష్ట్రాలు వార్తలు నిలిచాయి. మెయిన్గా తీసుకుంటే మనకి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో వార్తలు నిలిచింది. ఏ విధంగా నిలిచింది అంటే మనకి దీన్ని ఒక నోటిఫైడ్ డిసీజ్గా పేర్కొనడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో మనకి ఈ యొక్క హర్యానా రాష్ట్రం తీసుకున్నటువంటి నోటిఫైడ్ డిసీజ్ మీనింగ్ ఏంటంటే డైలీ ఎన్ని కేసెస్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది ఎన్ని అప్డేట్ అవుతున్నాయి, సో వాటిని ప్రభుత్వమే ఆ యొక్క పూర్తి వివరాలతో ప్రజలకు వెల్లడించడం అనేది జరుగుతుంది. సో ఈ విధమైన నోటిఫైడ్ డిసీజ్ వల్ల వారిని ఇన్స్పైర్ చేసి ఆ యొక్క వ్యాధి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈ యొక్క అంశాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం కావచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో వార్తలో నిలిచింది. ఈ యొక్క బ్లాక్ ఫంగల్ డిసీజ్ని మెయిన్గా ఆరోగ్యశ్రీకి జత చేసి అందులోనే దీనికి ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ మనకి ఇటీవల కాలంలో వస్తున్నటువంటి యొక్క డిసీజ్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. అండ్ మెయిన్గా దీనికి సంబంధించి ఒక డ్రగ్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది, యాంటీ ఫంగల్ మెడిసిన్. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనకి మెయిన్గా తీసుకుంటే కరోనా బారిన పడి ఎవరైతే కోలుకున్నారో వారికి బ్లాక్ ఫంగల్ డిసీజ్ అనేది అంటుకోవడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి ఒక మెడిసిన్ ఆర్ ఒక డ్రగ్ను కూడా కనుగొనడం అనేది జరిగింది. ఆ డ్రగ్గే మనకి ఏంటి అంటే యాంటీ ఫంగల్ మెడిసిన్. ఈ యొక్క యాంటీ ఫంగల్ మెడిసిన్ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే ఒక గుర్రానికి దీన్ని ఒక ఇవ్వడం అనేది ద్వారా జరుగుతుంది. సో దానిలో ఉండేటువంటి ఒక మనకి ఇమ్యూనిటీ పవర్స్ ద్వారా వచ్చేటువంటి ఒక హై పవర్ ద్వారా ఈ యొక్క డ్రగ్ని ప్రిపేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ విధంగా ఈ యొక్క మెడిసిన్ని మనం ప్రిపేర్ చేస్తామంటే దానికి అందించడం ద్వారా ఆ జీవిలో ఉండేటువంటి యాంటీబయాటిక్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. సో ఆ యాంటీబాడీస్ ద్వారా ఈ యొక్క తయారు చేసినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మెడిసిన్ ఆ డ్రగ్గే మనకి ఈ యొక్క యాంటీ ఫంగల్ మెడిసిన్. సో మెయిన్గా తీసుకుంటే మనకి బయాలజీ పరంగా కూడా ఈ యొక్క బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ డిసీజ్ వల్ల వస్తుంది, ఏ యొక్క వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఆర్ ఫంగల్ వల్ల వస్తుంది, ఆ యొక్క బ్యాక్టీరియా ఏంటి, ఆ యొక్క ఫంగల్ డిసీజ్ ఏంటి, అండ్ ఆ డిసీజ్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, సో వీటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్గా తీసుకుంటే ఈ రోజు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్లాక్ ఫంగల్ డిసీజ్ని అంటువ్యాధిగా పరిగణించింది. చాలా ఇంపార్టెంట్ బిట్ మనకి ఈ యొక్క రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా దీనిని తీసుకోవడం అనేది జరుగుతుంది.
సో ఇటీవల కాలంలో ఈ ముకోర్మైకోసిస్ ఆర్ బ్లాక్ ఫంగల్ డిసీజ్కి సంబంధించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి వివిధ రకాలైనటువంటి పేర్లను ఇవ్వడం జరిగింది. మెయిన్గా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని మనకి నోటిఫైడ్ డిసీజ్గా ప్రవేశపెట్టి చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టింది. అదేవిధంగా ఈ రోజు మనకి ఈ రాజస్థాన్ ప్రభుత్వం అనేది అంటువ్యాధి, చాలా ఇంపార్టెంట్, ఈ యొక్క బ్లాక్ ఫంగల్ డిసీజ్ అనేది ఒక అంటువ్యాధి. సో ఇది నీటి ద్వారా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అని చెప్పి ఇటీవల మనం డిస్కస్ చేసాం. అండ్ ఈ రోజు మనకి ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం వారు దీన్ని అంటువ్యాధిగా పరిగణించి ఈ రోజు మనకి వార్తలు నిలిచారు. ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి అంశాల పట్ల అండ్ మెడిసిన్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎప్పుడూ కూడా మనకి ఈ యొక్క అంశాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు మెయిన్గా ఈ యొక్క మెడిసిన్స్కి, యాంటీ డ్రగ్స్కి సంబంధించి అండ్ దేని నుండి దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు, ఇటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి వహించండి. సో ఇవి మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి యొక్క మెయిన్ థింగ్, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏంటి అంటే ఒక డివైస్ ఈ రోజు మనకి వార్తలు ఇచ్చింది. ఆ డివైస్ ఏంటి అంటే స్పాట్ అని చెప్పి ఒక డివైస్ వార్తలు ఇచ్చింది. ఇటీవల మానవునిలో ఉన్నటువంటి కరోనా వ్యాధిని గుర్తించడం కోసం క్రియేట్ చేసినటువంటి ఒక డివైస్ అనేది ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. ఆ డివైస్ ఏంటి అంటే స్పాట్ అని చెప్పి ఒక డివైస్ ఒక మనిషి శరీరం లోపల ఒక వ్యాధి అనేది ఉందా లేదా అని చెప్పి నిర్ధారణ చేసేటువంటి ఒక డివైసే మనకి ఈ యొక్క స్పాట్ అండ్ డివైస్. స్కేలబుల్ అండ్ పోర్టబుల్ టెస్టింగ్ అని చెప్పి ఒక పరికరాన్ని ఈ రోజు మనకి ఈ యొక్క ప్రభుత్వం అనేది కనిపెట్టి వార్తలు నిలిచారు. ఆ యొక్క ప్రభుత్వం ఏది అంటే మనకి తీసుకుంటే మనకి అత్యున్నతమైనటువంటి, అధునాతనమైనటువంటి, వేగవంతమైనటువంటి పరికరమే మనకి ఈ యొక్క స్పాట్ అని చెప్పే ఒక డివైస్. ఈ డివైస్ని ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి డివైజెస్ చూసాం మనం. డివైజెస్ కాదు కానీ స్కానర్స్ అని చెప్పి చూసాం. ఒక స్కానింగ్ అనేది మనకి వార్తలో నిలిచింది. మెయిన్గా ఎవరైతే ఒక కోవిడ్ బారిన పడి ఉన్నారు, ఈ యొక్క వ్యక్తికి కోవిడ్ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడం కోసం ఆ వ్యక్తికి స్కానింగ్ అనేది, ఒక హార్ట్ పైన ఒక స్కానింగ్ అనేది తీయడం ద్వారా ఆ యొక్క డివైస్ అనేది దాన్ని వెలువరించడం జరుగుతుంది. ఆ యొక్క పాజిటివ్ పర్సన్ ఆర్ నెగిటివ్ పర్సన్ అని చెప్పి దాన్ని వెలువరించడం అనేది జరుగుతుంది. విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ టైంలోనే ఆ యొక్క కోవిడ్ వ్యాధిని నిర్ధారించి దాని నుంచి ఆ యొక్క వ్యాధికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అటువంటి అంశంతో మరొకసారి ఈ యొక్క పరికరం అనేది ఈ రోజు వార్తలు నిలిచింది. ఆ యొక్క పరికరం ఏంటంటే స్పాట్ అని చెప్పే ఒక డివైస్, స్కేలబుల్ అండ్ పోర్టబుల్ టెస్టింగ్ డివైస్, అత్యున్నతమైనటువంటి, అధునాతమైనటువంటి, వేగవంతమైనటువంటి పరికరం. మనకి ఇది బ్యాటరీ పరికరం అని చెప్పి చెప్పవచ్చు. బ్యాటరీ సహాయంతో పనిచేసేటువంటి ఒక పరికరంగా తీసుకుంటా. దీన్ని రూపకల్పన చేసిన వారు చాలా ఇంపార్టెంట్. ఇటువంటి డివైజెస్ వచ్చినప్పుడు దాన్ని ఎవరు కనుగొన్నారు, ఏ దేశానికి కనుగొన్నవారు, అండ్ ఏ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు, అండ్ ఏ శాస్త్రవేత్తలు. సో ఇటువంటి వాటిపైన ముఖ్యంగా సంస్థ ఇది, వీటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ప్రస్తుతం తీసుకుంటే ఈ యొక్క స్పాట్ అనే డివైస్ రూపకల్పన చేసిన వారు ఎవరు అంటే కార్గ్ హెలనోయిస్ అని చెప్పే ఒక శాస్త్రవేత్తలు దీనిని కనుగొనడం జరిగింది. కార్గ్ హెలనోయిస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పే వారు దీనిని రూపకల్పన చేశారు. ఇలినోయిస్ అని చెప్పి అంట. ఇలినోయిస్ మనకి ఎక్కడ ఉంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏకి చెందినటువంటి ఇలినోయిస్ అని చెప్పే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్తలు, కార్ల్ హెలనోయిస్ అని చెప్పే శాస్త్రవేత్తలు, వీరు ఒక పోర్టబుల్ డివైస్ని ఈజీగా కరోనా వ్యాధిని పరిగణించవచ్చు, కనుగొనవచ్చు అని చెప్పే ఒక అంశంతో ఒక డివైస్ని కనుగొనడం అనేది జరిగింది. ఆ డివైస్ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. మానవుని లోపల ఉన్నటువంటి సలైవ ఆర్ ఉమ్ముని తీసుకొని ఆ యొక్క ఉమ్ముని తక్కువ శాతంలో దాన్ని తీసుకోవడం ద్వారా దాన్ని సేకరించి ఆ యొక్క పరికరంలో టెస్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఆ యొక్క టెస్ట్ అనేది చేస్తారో వారు కనుక పాజిటివ్ పర్సన్ అయితే ఆ యొక్క డివైస్ అనేది పాజిటివ్ అని చూపిస్తుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా ఆ యొక్క డివైస్ని యూజ్ చేసి ఒక పర్సన్కి కరోనా వ్యాధి ఉందా లేదా అని చెప్పి ఒక నిర్ధారించేటువంటి ఒక కీలకమైనటువంటి డివైజే మనకి ఈ యొక్క స్పాట్ అండ్ డివైస్. సో గాయస్, చాలా వరకు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పోటీ పరీక్షల్లో ఆ యొక్క డివైస్ నేమ్ ఏంటి అండ్ దీన్ని కనుగొన్నటువంటి దేశం ఏది అంటే యుఎస్ఏ, అండ్ కనుగొన్న వారు ఎవరు అంటే కార్గ్ హెలనోయిస్. చాలా ఇంపార్టెంట్ నేమ్స్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ సంస్థ వారు అంటే కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పి ఒక సంస్థకు సంబంధించినటువంటి కార్గ్ హెలనోయిస్ అనే శాస్త్రవేత్తలు, యుఎస్ఏకి సంబంధించిన వీరు ఈ యొక్క స్పాట్ అనే డివైస్ని కనుగొనడం జరిగింది. మానవులో ఉన్నటువంటి సెలైవ ఆరు ఉమ్ముని ఆధారం చేసుకొని ఈ డివైస్ అనేది ఆ యొక్క వ్యాధిని నిర్ధారించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈరోజు యొక్క స్పాట్ అనే డివైజెస్కి సంబంధించి వార్తలు వచ్చింది. ఇటీవల కాలంలో నుంచినటువంటి డివైజెస్కి సంబంధించి కావచ్చు, చిప్స్ కూడా మనం లాస్ట్ క్లాస్లో మనం చూసాం, ఇటీవల కరెంట్ అఫైర్స్లో కూడా
ఒక చిప్ అనేది మనకు వార్తలో నిలిచింది. ఆ మైక్రో చిప్ అనేది ఒక బాడీలో ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ యొక్క వ్యాధిగ్రస్తుడైన ఆ యొక్క వ్యాధి అనేది ఆ వ్యక్తిలో ఉంటే దాన్ని పాజిటివ్గా ఆ యొక్క డివైస్ అనేది ఆ యొక్క చిప్ అనేది మనకి వెలువరించడం అనేది జరుగుతుంది. సో ఇండికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి డివైజెస్కి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అండ్ ఈ విధంగా మనకి యొక్క స్పాట్ అనే డివైస్ ఈ రోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే సిమోర్గ్ అని చెప్పే ఒక సూపర్ కంప్యూటర్, చాలా ఇంపార్టెంట్, అత్యున్నతమైనటువంటి అతి వేగవంతమైనటువంటి కంప్యూటర్ ఏది అంటే మనకి సిమోగ్ అని చెప్పే ఒక కంప్యూటర్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఈ సిమోగ్ సూపర్ కంప్యూటర్ నార్మల్ కంప్యూటర్ కాదు, సూపర్ కంప్యూటర్ అని చెప్తా. అత్యంత వేగవంతమైనటువంటి ఈ సూపర్ కంప్యూటర్ని తయారు చేసినటువంటి దేశం ఏది అంటే ఇరాన్ దేశం. సో ఈ యొక్క సిమోగ్ అని చెప్పే సూపర్ కంప్యూటర్ని తయారు చేసి ఈ రోజు మనకి ఇరాన్ దేశం వార్తలో నిలిచింది. అమీర్ కబీర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ యొక్క సంస్థకు చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ యొక్క సిమోగ్ పేరిట ఈ యొక్క సూపర్ కంప్యూటర్ని ఇరాన్ దేశానికి చెందినటువంటి ఈ యొక్క శాస్త్రవేత్తలు దీన్ని కనుగొనడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క సిమోర్గ్ పేరిట కనుగొట్టినటువంటి ఈ యొక్క సూపర్ కంప్యూటర్ ఎన్ని టైమ్స్ బెటర్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ఇరాన్ దేశంలో ఉన్నటువంటి కంప్యూటర్స్ కంటే కూడా 100 times మోర్ స్పీడ్ అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ మనకి సూపర్ కంప్యూటర్ అని చెప్పి ఏ యొక్క దేశం దీన్ని ప్రవేశపెట్టిందంటే ఇరాన్ దేశం. అండ్ దీన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే మనకి సిమోర్గ్ పేరిట ఏ యొక్క శాస్త్రవేత్తలు అంటే అమీర్ కబీర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ యొక్క శాస్త్రవేత్తలు దీనిని కనుగొనడం అనేది జరిగింది. దీని యొక్క స్పీడ్ ఎంత, చాలా ఇంపార్టెంట్ మనకి ఒక సూపర్ కంప్యూటర్ యొక్క స్పీడ్ ఎంత అంటే 0.56 అనే అంశంతో ఈ యొక్క స్పీడ్ అనేది చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క సూపర్ కంప్యూటర్కి సంబంధించినటువంటి అంశం చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్గా తీసుకుంటే పోటీ పరీక్షలో ఏ విధమైనటువంటి బిట్స్ దీనికి రావడం అనేది జరుగుతుంది. సూపర్ కంప్యూటర్ని కనుగొన్నటువంటి దేశం ఏది అంటే మనకి మెయిన్గా ఇరాన్ దేశం. అండ్ ఏ యొక్క కంప్యూటర్ ఆ యొక్క సూపర్ కంప్యూటర్ నేమ్ ఏంటి అంటే సిమోగ్ అని చెప్పే ఒక కంప్యూటర్. అండ్ ఏ యొక్క దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారంటే ఏ సంస్థ ఆధ్వర్యంలో అంటే సిమోగ్ పేరిట అమీర్ కబీర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి ఒక శాస్త్రవేత్తలు దీన్ని కనుగొనడం అనేది జరిగింది. అండ్ ఇది ఎన్ని టైమ్స్ బెటర్ అంటే మోర్ దాన్ 100 times. చాలా ఇంపార్టెంట్ మనకి. దీని యొక్క స్పీడ్ ఎంత, ఫాస్ట్నెస్ ఎంత అంటే 0.56. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఇరాన్ దేశానికి చెందినటువంటి అంశం వార్తలో నిలిచింది. ఇరాన్ దేశానికి సంబంధించి తరచూ కూడా మనకి ఇటీవల వార్తలో నిలుస్తున్న యొక్క అంశాలు. సో వాటి పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఈ ఇరాన్ దేశంలో ఉన్నటువంటి వార్తలోని అంశాల్లో మరొక ముఖ్యమైన అంశంగా ఈ సూపర్ కంప్యూటర్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో కూడా మనకి ఇరాన్ దేశానికి సంబంధించి కొత్త నూతనమైన కార్యక్రమాలతోటి అండ్ కరోనాకు సంబంధించినటువంటి నూతనమైనటువంటి అంశాలతోటి మనకి వార్తలో నిలుస్తుంది. సో ఆ యొక్క అంశాల పట్ల కావచ్చు అండ్ ఆ కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్గా ఆ యొక్క ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి వారు కనుగొన్నటువంటి యొక్క నేమ్స్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే మనకి సిమోగ్ అని చెప్పి ఒక కంప్యూటర్. సో కరోనాకు సంబంధించి కూడా వీరు వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ అండ్ వాటి పట్ల కూడా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు తలపెడుతున్నారు. సో ఈ విధంగా మనకి ఈ రోజు ఇరాన్ దేశం అనేది సిమోగ్ కంప్యూటర్ అనే ఒక అంశంతో వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే చైనా దేశం చూస్తూనే ఉన్నాం. ఇటీవల తరచూ కూడా వార్తలో నిలిచినటువంటి ఒక దేశం ఏది అంటే చైనా. అంతరిక్ష యానకి స్పేస్ సెంటర్కి సంబంధించి ఇటీవల కాలంలో మనం తరచూ అబ్జర్వ్ చేస్తున్న ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి చైనా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క రాకెట్స్, లాంగ్ మార్చ్ రాకెట్స్. సో ఇటీవల కాలంలో కూడా తరచూ వివిధ రకాలైనటువంటి అంశాలతో వార్తలు నిలిచింది. చైనా ఓన్ స్పేస్ సెంటర్ని స్థాపించాలి అని చెప్పి అండ్ మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో ఒక రాకెట్ను కూడా వారు స్పేస్ సెంటర్కి పంపించడం అనేది జరిగింది. అది విఫలమై హిందూ మహాసముద్రంలో కలవడం గురించి అండ్ దాని ఉన్నటువంటి హానికరమైనటువంటి అంశాలు అండ్ వారు చేసినటువంటి ప్రయోగాల ద్వారా విఫలమైనవి అండ్ సఫలమైనవి. అండ్ దాంట్లో ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి ఒక రోబోను కూడా ఓన్ స్పేస్ సెంటర్ కోసం దాన్ని పైకి పంపించడం అనేది జరిగింది. లాంగ్ మార్చ్ 5B అని చెప్పే ఒక అంశం. సో ఇటీవల వివిధ రకాలైనటువంటి రాకెట్స్ ప్రయోగాల ద్వారా సఫలం చేస్తూ అంతరిక్ష యానంలో ఒక నూతనమైనటువంటి వరవడిని సృష్టించాలి అని చెప్పే ఒక దేశంగా చైనా దేశం ఓన్ స్పేస్ సెంటర్ని స్థాపించాలనే ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు స్పేస్ సెంటర్కి సంబంధించినటువంటి అంశాల పట్ల మనకి చాలా వరకు కూడా ఇటీవల వార్తలు ప్రతిరోజు కూడా మనకు ఒక అంశం అనేది నిలవడం అనేది జరుగుతుంది. సో అటువంటి అంశాలతో ఈ రోజు మనకి చైనా
మరొకసారి వార్తలో నిలిచింది. జురాంగ్ రోగ్ అని చెప్పే రెండవ రోయా అని చెప్పే ఒక ప్రసిద్ధి పొందినటువంటి అంశం కూడా నిన్నటి రోజు మనం వార్తలో చూసాం. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ప్యారలర్గా అంతరిక్ష యానాన్ని తయారు చేయాలని చెప్పే ఉద్దేశంతో చైనా మరొక అంశంతో ఈరోజు వార్తలో నిలిచింది. అదేంటి అంటే ప్రత్యేకంగా హయాంగ్ 2D అని చెప్పే ఒక శాటిలైట్ స్పేస్ ఏజెన్సీని లాంగ్ మార్చ్లో 4B రాకెట్ను ఉపయోగించి నిన్నటి రోజున సక్సెస్ఫుల్గా స్పేస్ సెంటర్కి పంపించినటువంటి దేశం ఏది అంటారు? చైనా దేశం. చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి హయాంగ్ 2D అని చెప్పే ఒక శాటిలైట్ని మెయిన్గా ఒక లాంగ్ మార్చ్ 4B రాకెట్ని యూజ్ చేసి నిన్నటి రోజున విజయవంతంగా దాన్ని పంపించడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనకి చైనా అనగానే గుర్తొచ్చేటువంటి రాకెట్స్ ఏ అంటే లాంగ్ మార్చ్ రాకెట్స్ని యూజ్ చేసి వాటిని పైకి పంపించడం అనేది జరిగింది. విజయవంతంగా రాకెట్ని పంపించినటువంటి మరొక దేశంగా మనకి చైనా దేశం ఈ రోజు వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో కూడా లాంగ్ మార్చ్ 5B అని చెప్పి చూసాం, లాంగ్ మార్చ్ 6C అని చెప్పి. సో వివిధ రకాలైనటువంటి అంశాలు ఇంపార్టెంట్. మనకి లాంగ్ మార్చ్ అని గుర్తుకు రాగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే చైనా. అండ్ హయాంగ్ అని చెప్పి వచ్చే అంశం రాగానే గుర్తొచ్చేటువంటి స్పేస్ సెంటర్ ఏది అంటే చైనా స్పేస్ సెంటర్. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. అండ్ మెయిన్గా ఈ యొక్క రాకెట్ ముఖ్య ఉద్దేశం అండ్ ఈ శాటిలైట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సముద్ర కాలుష్యానికి సంబంధించి, సముద్రంలో వచ్చేటువంటి విపత్తులకు సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాల పట్ల అండ్ ఆ సముద్ర యానాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా వారికి సంబంధించిన విపత్తులు ఏంటి అండ్ ఏ విధంగా వస్తున్నాయి అండ్ ఎటువంటి వీటి పట్ల ఆ యొక్క శాటిలైట్ అనేది దీన్ని కనుగొనడం అనేది జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో నిన్నటి రోజున వీరు దీనిని విజయవంతంగా స్పేస్ సెంటర్కి పంపించడం అనేది జరిగింది బై ద హెల్ప్ ఆఫ్ లాంగ్ మార్చ్ రాకెట్. చాలా ఇంపార్టెంట్ లాంగ్ మార్చ్ 4B రాకెట్ అనేది. సో ఈ విధంగా మనకి చైనా దేశం తరచూ వార్తలో నిలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక అంశం ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ మెయిన్గా తీసుకుంటే గిరిజన వ్యవహారాల శాఖ. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆర్ గిరిజన శాఖ వ్యవహారాల శాఖ. ప్రస్తుతం మనకి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారంటే అర్జున్ ముండార్ గారు తరచూ వార్తలో నిలుస్తున్నారు. మనకి మెయిన్గా తీసుకుంటే ఈ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి. సో మనకి మెయిన్గా తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అఫైర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క రెండు దిగ్గజ సంస్థల ఒప్పందంతో కూర్చున్నటువంటి ఒక కీలకమైనటువంటి ఒప్పందం ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. ఆ ఒప్పందం ఏంటి అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పాఠశాలలో మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క రెండు అనుబంధ సంస్థల ద్వారా ఏర్పడినటువంటి యొక్క ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పాఠశాలలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అండ్ మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక నూతనమైనటువంటి సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకొని దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క రెండు సంస్థలు కూడా ఈ రోజు మనకి నిన్నటి రోజున ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ సంస్థ. సో ఈ విధంగా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్ అనేది మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా మనకి తరచూ ఈ ట్రైబల్స్కి సంబంధించి వార్తలు నిలుస్తున్నాయి. గిరిజనులకు సంబంధించినటువంటి అంశాల పట్ల అండ్ అటవులకు సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ట్రైబల్స్కి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ యొక్క రెండు సంస్థల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఆ ట్రైబల్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇటీవల కాలంలో కూడా చూసాం. మన కరోనా వ్యాధికి సంబంధించి అతి తక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క జాతికి సంబంధించినటువంటి అంశాల గురించి అండ్ అడవుల్లో నివసిస్తున్న వీరికి సంబంధించి ట్రైబల్స్కి సంబంధించి ఎన్ని రకాల వారు ఉన్నారు అండ్ వీరిలో ఉన్నటువంటి వంశాలు ఏవి అండ్ వీటికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఎన్నో కూడా మనం డిస్కస్ చేసాం. సో వాటన్నిటి పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలు ముఖ్యంగా కూడా మనకి ట్రైబల్స్కి సంబంధించి బిట్స్ అనేది రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఏ అంశాలు అయితే తరచూ వార్తలో నిలుస్తూ ఉంటాయో ఆ అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఎందుకోసం అంటే ఆ యొక్క అంశాలు మనకి చాలా ఇంపార్టెంట్ అంశాలుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక అంశం ఏదంటే స్మార్ట్ సిటీస్. చాలా ఇంపార్టెంట్. మనకి 2015వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమమే మనకి ఈ యొక్క స్మార్ట్ సిటీస్. ఈ యొక్క స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం మనకి మెయిన్గా తీసుకుంటే కేంద్ర రక్షణ మనకి రూపొందించినటువంటి మైనారిటీస్కి మనకి మెయిన్గా తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్. దీన్ని నిర్వహించే సంస్థ ఏది అండ్ శాఖ మంత్రి ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్.
దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి మినిస్టర్ గారు ఎవరు అంటే హర్విత్ సింగ్ పురి గారు. సో వీరు 2 రకాలైనటువంటి శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అండ్ మెయిన్గా తీసుకుంటే కరోనా విపత్తు కాలంలో ఆత్మనిర్భర్లో భాగంగా ఈ యొక్క అంశాన్ని చేర్చడం అనేది జరిగింది. సో 2015వ సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక అంశమే మనకి ఈ యొక్క స్మార్ట్ సిటీస్ని ప్రారంభించినటువంటి ఈ యొక్క స్మార్ట్ సిటీస్ అనగా ఏంటి అంటే 100 సిటీస్ అని ఇంపార్టెంట్. 100 సిటీస్. సో 100 సిటీస్ని 100 ప్రాంతాలని మనం ఈ యొక్క త్వరగా అభివృద్ధి చేయాలి. ఉన్నటువంటి తక్కువ సమయంలోనే ఈ యొక్క 100 సిటీస్ని అంటే స్మార్ట్ అండ్ ఈజీగా డెవలప్ చేయగలిగినటువంటి సిటీస్గా చెప్పుకోవచ్చు. అండ్ అతి త్వరితగతిన డెవలప్ చేసే ఒక సిటీస్గా చెప్పుకోవచ్చు. సో దాని కొరకు మనకి ఇటీవల కాలంలో 48,000 కోట్లను మంజూరు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి 2020 బడ్జెట్ ప్రకారంగా 6,500 కోట్ల రూపాయలను 6,500 కోట్ల రూపాయల నిధులను యొక్క స్మార్ట్ సిటీస్ అభివృద్ధి కొరకు, ఈ యొక్క మిషన్ అభివృద్ధి కొరకు మన యొక్క రాష్ట్రం, మన యొక్క దేశముకి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు వెలువరించడం అయితే జరిగింది. ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ అభివృద్ధి కొరకు అక్షరాల 6,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దీని యొక్క అభివృద్ధి పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. త్వరలో దీని యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి విజయవంతం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి అంశాలతో మనకి ఈ యొక్క స్మార్ట్ సిటీస్కి సంబంధించి ర్యాంకింగ్స్ అనేది వార్తలు ఇచ్చాయి. సో స్మార్ట్ సిటీస్ ర్యాంకింగ్కి సంబంధించి ఒక కీలకమైన అంశాలు మనకి ఈ రోజు వార్తలు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే క్రీడలకు సంబంధించినటువంటి ఒక కప్ అనేది మనకు వార్తలు నిలిచింది. ఆసియా కప్ అని చెప్పి ఏషియన్కి సంబంధించిన ఒక కప్పు మనకి వార్తలు నిలిచింది. ఆసియా ఖండంలో జరిగేటువంటి క్రికెట్ జట్టుకు సంబంధించి. సో క్రికెట్ ఆడేవారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దేశాలకు సంబంధించినటువంటి అంశంతో ఈ రోజు మనకి ఆసియా కప్ టోర్నమెంట్ అని చెప్పి శ్రీలంక కేంద్రంగా జరగనున్నటువంటి అంతర్జాతీయ ఈ యొక్క ఆసియన్ కప్పుకు సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో త్వరలో శ్రీలంక కేంద్రంగా జరగనున్నటువంటి అంతర్జాతీయ క్రికెట్ ఆసియన్ కప్పుకు సంబంధించి శ్రీలంక ప్రభుత్వం ఇటీవల కాలంలో చూసాం మనం 10 రోజులు లాక్డౌన్ ప్రకటించింది. అంతర్జాతీయ ప్రయాణాలపై 10 రోజులు నిషేధాజ్ఞను విధించడం అనేది చెప్పి చూసాం. సో ఈ యొక్క అంశానికి ప్రస్తుతం మనకి ఈ యొక్క కరోనా కాలంలో అంతర్జాతీయ ప్రయాణాలపై వీరు నిషేధాన్ని విధించడం అనేది జరిగింది. సో ఈ సిచ్యువేషన్లో ఏషియన్ కప్ అక్కడ కేంద్రంగా జరగనున్నటువంటి యొక్క శ్రీలంకలో జరగనున్నటువంటి ఐసీసీ ఇండియన్ నేషనల్ మనకి మెయిన్గా తీసుకుంటాం ఇంటర్నేషనల్ క్రికెట్ కమిషన్ అని చెప్పి, సో దానికి సంబంధించినటువంటి అంశం. సో వారు ఈరోజు వెలువరించినటువంటి కీలకమైన అంశం మనకి ఈరోజు వార్తలో నిలిచింది. అదేంటి అంటే ఈ యొక్క ఏషియన్ కప్ను రద్దు చేయాలి అని చెప్పి, చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా కాలంలో దీన్ని రద్దు చేయడమే మంచిది అని చెప్పే ఉద్దేశంతో దీనిని రద్దు చేయడం అనేది జరిగింది. సో దానిని ఈ యొక్క ఐసీసీ వారు ఈ రోజు వెలువరించడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఏషియన్ కప్కు సంబంధించినటువంటి అంశం వార్తలో నిలిచింది. అండ్ ఇది మనకి ఆ వార్తలో నుంచి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలు అండ్ క్రీడలకు సంబంధించినటువంటి అంశాలు ఏషియన్ కప్స్ ఇటువంటివి కూడా చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి వ్యక్తులు. సో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి ఇద్దరు తీసుకుంటాం. శంకర్ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ డేవిడ్ కెనాల్ కుమార్ గారు, వీరిద్దరూ కూడా మనకి ఈ రోజు వార్తలో నిలిచారు. వీరిద్దరూ బ్రిటన్లో ఉన్నటువంటి వ్యక్తులుగా తీసుకుంటాం. అండ్ ఇటీవల కాలంలో భారతదేశంలో నివసించిన వ్యక్తి ఎవరు అంటే శంకర్ బాలసుబ్రహ్మణ్యం గారు. వీరు మనకి ఒక సంస్థను కూడా స్థాపించారు. సారిక్షా అని చెప్పే ఒక సంస్థను వీరు స్థాపించడం అయితే జరిగింది. వీరిద్దరు స్నేహితులు. సో వీరిద్దరూ కలిసి ఒక సంస్థను కూడా స్థాపించారు. అండ్ మిలియనియన్ టెక్నాలజీ ప్రైజ్ అని చెప్పే ఒక పురస్కార గ్రహీతలు, అత్యున్నతమైనటువంటి పురస్కారం అని చెప్పుకోవచ్చు. సో అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ పురస్కారాన్ని గ్రహించినటువంటి వ్యక్తులుగా వీరు ఈ రోజు వార్తలో నిలిచారు. ఆ పురస్కారం ఏంటి అంటే మిలియనియన్ టెక్నాలజీ ప్రైజ్ అని చెప్పే ఒక పురస్కార గ్రహీతలుగా వీరిద్దరూ కూడా ఆ పురస్కారాన్ని అందుకొని వార్తలో నిలిచారు. అండ్ వీరిద్దరూ స్థాపించినటువంటి సంస్థ ఏది అంటే సాలిక్షా అని చెప్పే ఒక సంస్థను వీరిద్దరూ కలిసి స్థాపించడం అనేది జరిగింది. సో ఈ విధంగా వీరిద్దరూ వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక వ్యక్తి మరొక పర్సన్ ఎవరు అంటే మనకి ఇటీవల కాలంలో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. మనం మోక్టార్ వనైన్ అని చెప్పే ఒక దేశ ప్రధాని, మోక్టార్ ఔనే అని చెప్పే ఒక దేశ ప్రధాని గారు టెంపరీ ఆఫ్రికా దేశానికి చెందినటువంటి మాలికి అని చెప్పే ఒక ప్రాంతానికి, ఒక దేశానికి వీరు ప్రధానిగా చెప్పుకోవచ్చు. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మాలి అని చెప్పే ఒక దేశానికి టెంపరీ ప్రధానిగా, ప్రెసిడెంట్గా వీరు విధులు నిర్వహిస్తున్నారు. సో ఈ విధమైనటువంటి అంశాలతో మోక్టార్ ఔనే గారు ఈ రోజు మనకి వార్తలు ఇచ్చారు. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు. సో గాయస్ ఈ రోజు మనం
వార్తల్లో నుంచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నుంచినటువంటి వ్యక్తుల గురించి మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి వీటన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో అప్డేట్స్, నోటిఫికేషన్స్కి సంబంధించి అండ్ జాబ్ ప్రొఫైల్స్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మెయిన్గా తీసుకుంటే మా యొక్క ప్రతి అప్డేట్ అండ్ మా డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు కనుక రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందుతారు. మెయిన్గా తీసుకుంటే త్వరలోనే మనం యాప్టిట్యూడ్ క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరగబోతుంది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటే విజిట్ చేయండి. అండ్ ఈ యొక్క యాప్టిట్యూడ్ కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మీరు కనుక పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి వీడియోని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.